హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ నేపథ్యం గురించి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ నేపథ్యం గురించి కొంతమందిని అయితే మీకు గుర్తు చేయాలనుకున్నానండి. అసలు వీళ్ళెవరో తెలుసా? నా పక్కన కొన్ని ఫోటోలు ప్లే అవుతున్నాయి చూడండి. వీళ్ళెవరో మీకు తెలుసా? ఎందుకంటే వాళ్ళకు తెలియపోవడం, వాళ్ళెవరో మాకు తెలియపోవడం. వైఎస్ఆర్సీపీలో ప్రముఖమైన ముఖ్య నేతలు అని మీరు అనుకోవచ్చు. కానీ రాను రాను కనుమరుగైపోతున్న జాబితాలో వీళ్ళని చేర్చాలా ఏంటి? ఎందుకన్నానంటే ఈ మాటలో అసలు వీళ్ళ వల్ల వైఎస్ఆర్సీపీకి వచ్చిన లాభం ఏంటి, వీళ్ళ వల్ల వైఎస్ఆర్సీపీకి వచ్చిన నష్టం ఏంటి, రానున్న రోజుల్లో వీళ్ళ వల్ల జరగబోయే మరింత నష్టం ఏంటి? అర్థమైందండి. రానున్న రోజుల్లో వీళ్ళ వల్ల బాగా వైఎస్ఆర్సీపీకి కలగబోయే అపార నష్టం ఏంటో చెప్తాను. ఎవరెవరనేది మీకు ఒకసారి వీడియోలో చెప్తాను. ఒక్కసారి క్లియర్గానండి. ఆర్కే రోజా గారు, అదే రోజా సెల్వమణి గారు, ఫైర్ బ్రాండ్ అంటారు కదా మీరు, అలాగే కొడాలి నాని గారు, అలాగే వల్లభనేని వంశీ గారు, సజ్జల గారు, అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారు, ఇలాంటి వాళ్ళు కొంతమంది అంటే వీళ్ళ మీద లెక్కట్టొచ్చు వీళ్ళని. కాబట్టి వైఎస్ఆర్సీపీ అంటే వీళ్ళ మొక్కలే కనబడతాయి ఎవరికైనా, వీళ్ళే తెలుసు. కాబట్టి వీళ్ళ వల్ల జరిగిన నష్టం ఎంత, లాభం ఎంత, రానున్న రోజుల్లో ఎంత నష్టం కలగబోతుంది అనేది వివరంగా చెప్పాలనుకున్నాను. వీడియో ఎండ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. ఎందుకంటే తెలుసుకోవాల్సిన వీడియో కాబట్టి మీ ముందుకు తీసుకొచ్చా. మర్చిపోద్దు, కొత్త వాళ్ళైతే కనుక పక్కగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ముందు వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయడం వల్ల చాలామంది షేర్ అవుతుంది. కుదిరితే షేర్ చేయండి, పక్కగా మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి, పార్టీలకు అతీతంగా ఉపయోగపడే వీడియోలు అయితే మాత్రం మీకు తీసుకొస్తాను. కాబట్టి రోజా గారి గురించి చూసుకుందాం. రోజా గారు అంటే ఏంటి, ఒక్క మాటలో మీ అభిప్రాయం తెలియజేయండి కామెంట్ రూపంలో. రోజా గారు అంటే కనుక, రోజా సెల్వమణి అంటే కనుక మాజీ ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక మరియు యువజనాభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు ఈవిడి. కాబట్టి నగర నియోజకవర్గం నుంచి 2 సార్లు శాసనసభ్యురాలుగా గెలిచింది. కాబట్టి 2022లో మంత్రిగా ఏర్పడటం జరిగింది. కాబట్టి ఈవిడి వల్ల వైఎస్ఆర్సీపీకి జరిగిన నష్టం ఏంటి, లాభం ఏంటి? లాభం ఏంటంటే ప్రత్యర్థులు ఎవరు మాట్లాడినా సరే తన పంచి డైలాగులతో అవతలను చంపేయడం ఈవిడికున్న అలవాటు. కాబట్టి ఈవిడ వల్ల జరిగిన అపార నష్టం ఏంటంటే కనుక ఆవిడ నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఏంటంటే నోరేసుకుని పడిపోవడం. కాబట్టి ఒక రాజకీయంగా ఎదుగుదల కావాలనుకున్న వ్యక్తులు వాళ్ళ మాట్లాడే మాటలో ఆచితూచి మాట్లాడాలి. అలా మాట్లాడకపోతే భయంకరమైన ప్రమాదం ఉంది. కాబట్టి ఏదో మాట్లాడావు, ఏదో చేసావు, ఏదో జరిగింది, నెగ్గావు 2 సార్లు, ఒకసారి ఓడిపోయి ఏదో జరిగింది. కానీ ఇప్పుడు నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది వీళ్ళ గురించి? అదే ఇదంతా అయిపోయింది కదా బాసు, ఇప్పుడు ఎందుకు చెప్తాను మీరు అనుకోవచ్చు. అదే ఇంపార్టెంట్. ఎందుకు చెప్తానంటే మిగిలిన వాళ్ళ గురించి కూడా చెప్పి వీళ్ళ గురించి ఎందుకు చెప్తానని చెప్తాను. అందు గురించే మీరు ఖచ్చితంగా ఎండ వరకు చూడాలి, దాంట్లో డౌటే లేదు. కాబట్టి ఈవిడ వల్ల జరిగిన నష్టం ఏంటంటే కనుక ఈవిడికి ఇద్దరు బ్రదర్స్ పేరు ఏంటంటే కుమారస్వామి రెడ్డి, రాజేంద్ర ప్రసాద్ రెడ్డి. వీళ్ళిద్దరూ ఎలా అంటే ఒక రోజా గారికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా ఉండి, అంటే అసలు రోజా గారి దగ్గరికి వెళ్ళనుకుండా కబ్జాలు లాంటివి వాస్తవాలు మాట్లాడుకుందామండి. పార్టీ ఏదైనా కానీ ఏంటి, కబ్జాల కాడి నుంచి మొత్తం అన్నీ 1 కాదు 2 కాదు, సెటిల్మెంట్లు, భూదందాలు, ఈ మొత్తం విచ్చలవిడిగా చేశారండి వీళ్ళు. ఆల్రెడీ మనం గతంలో చేసిన వీడియోలో చెప్పాం వైఎస్ఆర్సీపీలో ఎంతమంది ఓడిపోతారు, ఓడిపోయే అభ్యర్థులు ఎవరని చెప్పాం. పక్కాగా రోజా గారి పేరు ఫస్ట్ చెప్పాం. మనం ఎంతమంది అయితే ఓడిపోతారని చెప్పామో అంతమంది ఓడిపోయారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నేను చెప్పాను, పక్కాగా తగేసి రాసి మరీ చెప్పా. వీడియో సేవ్ చేసి పెట్టుకోమని చెప్పా చాలామందిని. 100% వాళ్ళే ఓడిపోయారు. అప్పుడు నా మాట వినలా చాలామంది. అలా వాళ్ళు ఓడరు ఎట్టి పరిస్థితుల్లో అని అనుకున్నారు, రకరకాల కామెంట్లు పెట్టారు. మొత్తానికి వాళ్ళు ఓడిపోయారు. ఈవిడ ఓడిపోవడానికి కారణం వీళ్ళిద్దరు బ్రదర్స్ అని చెప్తాను నేను. మీరు ఈవిడ ఓడిపోవడానికి ఇంకా కారణాలు ఏమంటే కనుక మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏంటి, 2014లో ఈవిడ నెగ్గటమే జస్ట్ 858 ఓట్ల మెజారిటీతోటి. యాక్చువల్గా 2014లో కూడా ఈవిడ ఓడిపోవాలి, కానీ 858 ఓట్లతోటి నెగ్గిందంతే. అది అసలు గెలిపే కదా నన్ను అడిగితే. అంత తీవ్ర వ్యతిరేకత ఉంది రోజా గారి మీద 2014 నుంచే. 2019 ఎన్నికల తర్వాత 2000 ఎప్పుడో జరిగింది అలాగనమాట. కాబట్టి కొడాలి నాని గారు విషయం చూస్తే కనుక, కొడాలి నాని గారి గురించి అంటే కనుక నువ్వు చెప్పనవసరం లేదు, మాకు తెలుసు అంటారు చాలామంది. కొడాలి నాని గారు అంటే బూత్ అంటే కొడాలి నాని గారు, దాంట్లో డౌటే లేదు. ఒక రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి వ్యక్తి, ఒక రాజకీయంగా హుందాగా వ్యవహరించాల్సిన వ్యక్తి మరీ అంత బూతులు మాట్లాడటం కరెక్ట్ కాదేమో, ఏ పార్టీ అయినా సరే. అంటే టీడీపీలో లేరా అని మీలో కొంతమంది అనొచ్చు. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లా, వాళ్ళ గురించి చేసిన వీడియోలు ఉన్నాయి, అవి పక్కన పెట్టండి ప్రస్తుతానికి. వీళ్ళ గురించి మాట్లాడుతున్నాను. కొడాలి నాని నేను చెప్తాను కదా, ఆఖరిని చెప్తా వీళ్ళ గురించి ఎందుకు చెప్తాను అనేది. కాబట్టి కొడాలి నాని మన వాళ్ళు అసలు ఏది జరిగినా సరే టీడీపీలో కానీ జనసేనలో కానీ
ఏ పార్టీలో అయినా సరే ఏది జరిగినా సరే ఫస్ట్ బూతులతో స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి కొడాలి నాని గారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అసలు ఎలా అంటే వయసుకి గౌరవం లేదు, అసలు వయసు చిన్న పెద్ద తారతమ్యం లేదు, తిట్టడమే పని ఆయనకి. మరి ఆ తిట్టడం కోసం ఈయన మెచ్చుకున్నారో ఏంటో తెలియదు గారు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఈయన కూడా మంత్రి చేశారండి. ఎలా అంటే మాజీ పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రిగా చేశారు మాజీ మంత్రి ఈయన. కాబట్టి 2004, 2009లో టీడీపీ నుంచి గెలిచారు. టీడీపీ పార్టీ నుంచి గెలవటం, తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి 2019 నుంచి గెలిచారనుకో. నేను చెప్పే రోజా గారు కానీ, అలాగే కొడాలి నాని గారు కానీ, తర్వాత వల్లభనేని వంశీ గారి గురించి చెప్పబోతున్నా. వీళ్ళందరూ కూడా టీడీపీ అభ్యర్థులండి. వాస్తవానికి వీళ్ళ అరంగేట్రం టీడీపీనే. కాబట్టి అలాగా నాని గారి వల్ల పార్టీకి జరిగిన నష్టం ఏంటంటే కనుక భయంకరమైన నష్టమేం జరిగింది. రానున్న రోజుల్లో ఏం నష్టం జరగబోతుంది అనేది నేను వీడియో ఎండ్లో చెప్తా, గుర్తుపెట్టుకోండి. తర్వాత పాల్గొయిన అనిల్ కుమార్ యాదవ్ ఒకేసారి హైప్ వచ్చిందండి. దీనికి ఒక్కసారిగా హైప్ వచ్చింది. ఎలా అంటే చెడామడ టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని భయంకరంగా బూతులు తిట్టడం ద్వారా ఒక్కసారి హైప్ వచ్చింది దీనికి. వాస్తవం అండి. కాబట్టి ఆ హైప్ ఎలా అంటే అనిల్ కుమార్ యాదవ్ అంటే కనుక అబ్బా మనం మామూలు కాదు, ఇంకా అవతలోడు మాట్లాడవసరం లేదు అన్నట్టుగా వచ్చిందనమాట. ఈయన కూడా మంత్రే, మాజీ మంత్రే, జలవనరుల శాఖ మంత్రిగా చేశాడు ఈయన. నెల్లూరు నియోజకవర్గం 2014లో గెలిచాడు, 2019లో నెల్లూరు పట్టణం నుంచి గెలిచాడు, సిటీ నుంచి. తర్వాత ఇంకో వ్యక్తి గురించి చెప్పుకోవాలండి మనం, సజ్జల రామకృష్ణారెడ్డి అనగానే చాలామంది ఏం చెప్తారంటే కనుక సకల శాఖ మంత్రి. ఏంటండి ఇది? అసలు ఆయనకి ఇచ్చిన పని ఏంటి? ఆయన చేయాల్సిన పని ఏంటి? ఆయన చేసిన పని ఏంటి? ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇలా కొంతమంది ఉన్నారు. జగన్ గారి చుట్టూ ఒక క్వార్టరీ కట్టారు. ఎలా అంటే ఒక బౌండరీ. సామాన్యుడి నుంచి ఎమ్మెల్యే వరకు ఎవరు వెళ్ళి వాళ్ళ బాధలు ఏంటో చెప్పుకొని, వాళ్ళ వాళ్ళ భాష చెప్పుకునే పరిస్థితి లేకుండా చేశారు వీళ్ళు. సజ్జల రామకృష్ణారెడ్డి గురించి చెప్పాలంటే నాకన్నా బాగా ఎక్కువ మీకే తెలుసు. ఎందుకంటే ఏది జరగనండి ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టింది ఈయనే. ప్రభుత్వ సలహాదారు ఈయన, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి. కానీ 2019 ఎన్నికల్లో గెలిచిన ఈయన 2019 నుంచి 2024 నుంచి ప్రభుత్వానికి సలహా ఇచ్చాడో లేదో నాకు తెలియదు. ఏమేమి సలహా ఇచ్చాడో అసలు తెలియదు. మరి ఎందుకంటే కనుక ప్రెస్ మీట్లు మాత్రం భయంకరంగా పెట్టుబడి. అసలు ఈ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఈయనే అంటాను నేను. ఇలాగ ఇంకొంతమంది ఉన్నారు. కాబట్టి ఈయన వల్ల ఎందుకు రానున్న రోజుల్లో తీవ్ర అపార నష్టం కలగబోతుంది. కాబట్టి ఇలా నేను కొంతమంది పేర్లు చెప్పాను కదండి. వీళ్ళందరినీ ఎందుకు గుర్తు చేశారంటే కనుక వీళ్ళు మర్చిపోతారా ప్రజలంటే కనుక మర్చిపోతారండి వాస్తవంగా. ఎందుకంటే ప్రజలు నిన్ను గెలిపించారు ఒకనొక టైంలో. గెలిపించినప్పుడు నువ్వు ఒక రాజకీయ హోదా ఇచ్చారు నీకు. అలాగే ఇచ్చినప్పుడు ప్రజల బాగోగులు యోగక్షేమాలు పట్టించుకున్నావా లేదా అనేది తర్వాత విషయం. గెలిపోవటం అనేది తర్వాత విషయం. కాబట్టి గెలిచినప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు, ఏదేదో చేసావు. ఓడిపోయిన తర్వాత కూడా అంతే అలాగే ఉండాలంటాను నేను. ఎందుకంటే ప్రజల్లోనే ఉండాలా ఓడిపోయినా సరే, ప్రజలతో మమేకమై ఉండాలా ఓడిపోయినా సరే. తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి అధికార పక్షం. ఎవరి గురించి? రోజా గారి గురించి, అలాగే కొడాలి నాని గురించి కానీ, వల్లభనేని వంశీ గురించి కానీ, పాల్గొని అనిల్ కుమార్ యాదవ్ గురించి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి కానీ, ఇలాగ చాలామంది మంత్రుల గురించి ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు చేసినప్పుడు అరే నువ్వు సరైనోడు కాదు, నువ్వు దొంగవే, లేకపోతే నువ్వు హంతకుడు అని చెప్పినప్పుడు అయ్యో నేను దొంగను కాదు, నేను హంతకుడిని కాదు అని డిఫెండ్ చేసుకోవాలా లేదా? ఇదండి మెయిన్ పాయింట్. కాబట్టి ఎన్ని మాట్లాడినా సరే ఎక్కడికో పోయి దాక్కోవడం అంటే మరీ దారుణమైన విషయం. రాజకీయ భవిష్యత్తు మొత్తం చర్మాంకంలో గెలిపోద్ది, దాంట్లో ఎలాంటి ఒకటి లేదు. రాజకీయ భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోద్ది. నాశనం చేసుకున్నారా ఏంటనేది చాలామంది డిస్కస్ చేసుకుంటున్నారు. నా పాయింట్ కూడా అదే. ఏమైపోయారు వీళ్ళంతా? అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్రజల్లో ఉండాల్సిన ప్రతినిధులు వీళ్ళు. అంటే రాజకీయంలో గెలిపోవటములు సహజం. గెలిచినా ఓడినా సరే రాజకీయంగా ఉండే వాళ్ళు జనాల్లోనే ఉండాలి, ఎలాంటి డౌట్ లేదు. కానీ వీళ్ళు మాత్రం ఏమైపోయారో ప్రజలకు కనపట్ల. కాబట్టి ప్రజల తరపున గెలిచినప్పుడు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చావో ఓడిపోయిన తర్వాత దానికి డబుల్ ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రజల తరపున ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉండాలి ఓడిపోయిన తర్వాత. అది కదా నెక్స్ట్ టైంకి నువ్వు వేసుకునే రాజబాట. అది వదిలేసి చాలామంది వైఎస్ఆర్సీపీలో చాలామంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏమైపోయారో తెలియదు, మ్యూట్లో ఉన్నారు ప్రస్తుతానికి. అది కాదండి, చేస్తున్న ఆరోపణలను ధీటుగా ఎదుర్కోవాలి కదా. అంటే మౌనం అంగీకారమా, అర్ధాంగీకారం అంటే కనుక మొత్తం మీరు అసలు మౌనం కాదు కదా, ఏమీ లేదు. కాబట్టి మీ మీద చేస్తున్న ఆరోపణలన్నీ నిజమేనా అని అంటే కనుక నేను నిజమేనా అంటాము ఎవరైనా సరే. ఎందుకంటే ఏం సమాధానం చెప్పట్లా. 100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఆర్కే రోజామణి గారు.
అని అంటే కనుక, రోజా సెలవుమణి గారు అంటే కనుక అబ్బాయి లేదు జరగలేదు, ఎలా జరుగుతుంది ఏంటని చెప్పేసి దాన్ని డిఫెండ్ చేసుకోవాలి, ఏంటి కారణం ఏంటి అలా పూర్తి చెప్పాలి కదా, ఎందుకని అలా సైలెంట్ అయిపోయారు. ఇంకా నాని గారు కూడా అంతే, భయంకరంగా బూతులు తిట్టిన నువ్వు కనీసం ప్రజల ముందుకు వచ్చి మాట్లాడాలి కదా, అసలు ఏం జరిగింది ఏంటనేది, ఏం చేస్తున్నారు ఏంటనేది. పౌర సరఫరాలో భయంకరమైన అవినీతి జరిగిందని చెప్పేసి రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, న్యూస్లు వస్తున్నాయి పుంకాలుగా. మరి ఈయన చెప్పింది ఏంటి, కనీసం బదులించుకోవాలిగా. మళ్ళా నెక్స్ట్ టైం నువ్వు ఎలక్షన్లో నిలబడాలంటే కనుక నిలబడవసరం లేదు, మాకు ఎవరికి రాజకీయ జీవితం మీద విరక్తి కలిగింది, మాకు రాజకీయ జీవితం మాకు అవసరం లేదు, రాజకీయ భవిష్యత్తు మాకు అవసరం లేదు అనుకుంటే కనుక వెల్ అండ్ గుడ్, మీరు ఎలాగైనా పోవచ్చు, ఇంకా ఎలాంటి ఒకటి లేదు. మీరు ఏమైపోయినా ఎవడక్కడ ఇక పట్టించుకోరు, ఎందుకంటే మర్చిపోతారు, 5 yearsలో మర్చిపోతారు అంతే జనాలు. కాబట్టి మీరు ఉన్నారా, ఏమైపోయారు, ఉంటే కనుక రాజకీయంలో ఖచ్చితంగా ఇవన్నీ సహజం. కాబట్టి ప్రజల తరపున పోరాడగలరా, లేదా ప్రజల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది కాబట్టి మనకెందుకని వదిలేశారా ఏంటనేది. అంటే ఇలాంటి వాళ్ళు కొంతమంది వైసీపీలో నాకు కనిపించారండి. కాబట్టి వీళ్ళ భవిష్యత్తు ఏంటి, అసలు వీళ్ళ గురించి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, అసలు మాట్లాడుకుంటున్నారా మర్చిపోయారా అనేది నాకు అర్థం కాలే. దాని గురించి వీడియో చేసి మీ ముందుకు తీసుకురావాలని చూశాను. మర్చిపోవద్దు, కంటెంట్ గురించి అయినా సరే ఖచ్చితంగా పక్కాగా లైక్ చేయండి. అలాగే చూస్తున్న మీరందరూ కూడా లైక్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అంతేకాదు పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, ఎందుకంటే ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.